సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్లోని సోమనాథ్ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి కూడా రాష్ట్రపతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రపతి గిర్ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించి శాసన గిరిలోని స్థానిక గిరిజన ప్రజలతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనుల జీవితంలో పురోగతి సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయని చెప్పారు. వారి పిల్లలకు సాధ్యమైనంత ఉత్తమమైన విద్యను అందించడానికి కృషి చేయాలని సూచించారు. ఆదిమ గిరిజన సమూహమైన సిద్ధి విద్యను అందించడానికి కృషి చేయాలని వారికి సూచించారు. గిరిజన సమాజం 72% పైగా అక్షరాస్యత రేటు కలిగి ఉండడం గమనించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం గిరిజన ప్రజల సంక్షేమం కోసం వివిధ కార్యక్రమాలను ప్రారంభించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి సమాచారం పొందాలని, వాటి నుంచి ప్రయోజనం పొందడమే కాకుండా ప్రజలను ఆ పథకాలతో అనుసంధానం చేయాలని కోరారు.